విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అంటే మనకి 2000 ఏదో అందరూ మొత్తం అమెరికా వెళ్ళిపోయారు కదా కంప్యూటర్ భూమ్ అని చెప్పేసి. అలానే 2005లో ఏవియేషన్ భూమ్ మీకు తెలుసు కదా, ఎయిర్ డెక్కన్ మన గోపీనాథ్ గారు ₹2 టికెట్ ₹2 టికెట్లు అని చెప్పేసి. సో ఆ విధంగా ఒకేసారి ఎయిర్లైన్స్ స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, కింగ్ ఫిషరు అలా ఒకేసారి 5 ఎయిర్లైన్స్ రావటం వల్ల మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా జాబులు వచ్చేసాయి. అంటే జాబులు అంటే వెంటనే. సో ఆ విధంగా నేను కాలేజీ 2 years 2.5 years కాలేజీ తర్వాత ఒక 6 months మన ఏపీ హెలికాప్టర్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సేమ్ హెలికాప్టర్ క్రాష్ అయింది కదా. సో దాని క్రాష్ కాకముందు అంటే చెప్తున్నా అలా ఆ హెలికాప్టర్ మీద కూడా నేను ఎన్పిఎన్ఎఫ్ ట్రైనింగ్, అంటే మాకు అప్పుడు ట్రైనింగ్ అయిపోతుంది కదా కాలేజీలో. తర్వాత మేము ఒక 1 to 2 years ట్రైనింగ్ చేయాలి, అంటే నేర్చుకోవాలి, డబ్బులు ఏమేవారు ఫ్రీగా. అలా ఒక 6 months మన ఏపీ హెలికాప్టర్ గవర్నమెంట్లో అప్పుడు కంబైన్ ఉంది కదా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ బేగంపేటలో 6 months, తర్వాత బెంగళూరులో 6 months క్యామ్యాంగర్ అని చెప్పి జెట్ ఎయిర్వేస్ అక్కడ ట్రైనింగ్ చేశాను. మరి మా పేరెంట్స్ అదృష్టమో మా యూనివర్స్ అన్న అదృష్టమో నేను చదువుకునే కష్టమో, కానీ ఏదైతే నాకు జెట్ ఎయిర్వేస్ ముంబైలో 1 year ఒక ట్రైనింగ్ టెక్నీషియన్గా జాబ్ వచ్చింది. సో అక్కడి నుంచి వెంటనే 1 yearలో ట్రైనీగా స్పైస్ జెట్లో ఢిల్లీలో వచ్చింది. వాళ్ళు నన్ను అమెరికా పంపించారు. అక్కడ టైప్ ట్రైనింగ్ అని చెప్పి స్పెసిఫిక్ ఎక్కడైతే ఇవి ఏరోప్లేన్స్ తయారవుతాయో మన వరల్డ్లో 2 passenger ఏరోప్లేన్స్ 2 ఫేమస్ ఉంటాయి. ఒకటి బోయింగ్ కంపెనీ, ఇంకోటి ఎయిర్ బస్ కంపెనీ అని. సో బోయింగ్ కంపెనీ సియాటల్ యూఎస్ఏలో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడ నాకు 1 month ట్రైనింగ్కి వెళ్ళాను. సో అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నం అలా ఒక 18 years సుదీర్ఘంగా నేను ఇంజనీర్గా జర్నీ చేయడం జరిగింది. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 35 అంతా బాగానే ఉంది. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి అందమైన భార్య, 2 పిల్లలు, అంత హ్యాపీగా ఉంది బయట ఎక్స్టర్నల్గా. కానీ లోపల ఏదో ఏందో అర్థం కావట్లేదు. అది ఏంటి అనుకున్నప్పుడు అప్పుడు చదివిన ఈ బుక్స్ అయితే కానీ ఈ యొక్క నేను చెప్పాను కదా ఈ జాబ్ రీత్యా నేను ఆల్మోస్ట్ ఈ 16 సంవత్సరాల్లో నేను కొన్ని వందల వేల అన్లిమిటెడ్ టైమ్స్ అలా ఫ్లైట్ ఇంజనీర్గా తిరగటం వల్ల, అంటే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ సార్, ఆ ఫ్లైట్ 8 sectors చేసిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ముంబై, ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, అది అయిపోద్ది. సో నేను ఈ సెక్టర్స్ అంతా చేసేవాడిని. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ రివర్స్. ఆ రోజు నైట్ అక్కడ కలకత్తాలో 5 star hotel మళ్ళీ రివర్స్, కలకత్తా నుంచి మళ్ళీ రొటీన్ సెక్టర్. సో ఆ విధంగా ప్లస్ తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు బెల్గాము, హుబ్లీ, బెంగళూరు, అలా చాలా ఫ్లైట్ డ్యూటీలో నేను ఈ కలిసిన ఇది ఎవరైతే గ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్, అంటే నేను యూనిఫామ్లో ఉంటా కాబట్టి మనం ఎవరినైనా కలిసినప్పుడు ఎవరు కూడా మనల్ని అంటే బాగానే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అలా నేను చాలా మందిని సినీ యాక్టర్ అంజులా జవేరీని కలిసి మాట్లాడాను. మన ఎవరు మన సుశీలమ్మ గాన ఆమెతో, సో స్పోర్ట్స్ మ్యాన్ ముత్తేమర్లేదని, అలా చాలా మంది అంటే నాకు ఇప్పుడు నేమ్స్ గుర్తు, అలా సో మెనీ పీపుల్తో అలా ఓపెన్ అప్ డిస్కషన్. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగేవాడిని, సార్ మేడం మీ 24 hours షెడ్యూల్ ఎలా ఉంటుంది, అంటే మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే దాకా మీరు ఏం చేస్తారు అనే వాళ్ళు అంటే చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు నేను అర్థం చేసుకుని వీళ్ళందరూ కూడా ఈ 5 విషయాల్ని చాలా బ్యాలెన్స్గా చేస్తున్నారు. అక్కడ నాకు అంటే అనిపించింది ఓకే. అండ్ మళ్ళీ చాలా మన సొసైటీలో అబ్జర్వ్ చేస్తుంటే ఈ 5 విషయాల్లో చాలా మంది అబ్నార్మల్గా ఉంటారు. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ రిలేషన్షిప్స్ ఉండవు. కొంతమంది రిలేషన్షిప్స్ ఉంటాయి, డబ్బు ఉండదు. కొంతమంది రిలేషన్షిప్స్ డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి డబ్బు, రిలేషన్షిప్స్, ఆరోగ్యం ఉంటాయి, కానీ స్కిల్స్ ఉండవు. కొంతమందికి ఇవి ఉంటాయి, ఇవి ఉండవు. సో ఎక్కడో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసేసరికి ఇంకో దాని మీద. సో ఆ విధంగా మనం అంటే ఎవ్రీడే ఇప్పుడు నేను ఏమంటానంటే సార్ 24 గంటల్లో మనిషికి 1 గంట సేపు బాడీకి, 1 గంట సేపు మన బ్రెయిన్కి ఫుడ్ పెట్టామా, మిగిలిన 20 గంటలు నీ ఇష్టం ఆడుకో. 1 గంట సేపు బాడీకి ప్రతిరోజు ఏంటి, నువ్వు యోగా చేస్తావా, జిమ్ చేస్తావా, ఎక్సర్సైజ్ చేస్తావా, లేకపోతే గేమ్ ఆడుకుంటావా, నీ ఇష్టం. లేదు స్కిప్పింగ్ చేస్తావా, స్విమ్మింగ్ చేస్తావా, నీ ఇష్టం. ఇంట్లో చిన్న యోగా మ్యాట్ చాలు. చెప్తాను చాలా మంది టైం లేదు సార్ అంటారు. ఎందుకు లేదు సార్, నేను ఒకటే అంటాను టైం లేదన్నా. నా ఫ్రెండ్ అంటాను, అరే ప్లీజ్ మామ టైం లేదన్న, మాకు టైం నువ్వు ఎలా వాడుకోవాలో చేత కావట్లేదని చెప్పు అంట. అవును, టైం లేకపోవడం ఏంటి, 24 hours అందరికీ 24 hours కదా, బెగ్గర్ నుంచి కోటీశ్వర దాకా అందరికీ 24 hours. టైం లేదంటావేంటి, టైంలో నీకు వాడుకోవడం చేత కావట్లేదని చెప్పు.
ఓకే. సో ఆ విధంగా నాకు పొద్దున 1 అవర్ ఏదో ఒకటి బాడీకి, మొత్తం బాడీ తెలుసు కదా సార్, మన అవును. గూగుల్ ప్రకారం మన బాడీ 200 కోట్లు 200 కోట్లు అంట మన అవయవాలన్నీ కనుక మనం ఎవరో లెక్కేశారంటే 200 crores వర్తండి సార్ మన బాడీ. కావాలంటే కళ్ళు, లీవరు. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను లైఫ్లో మిస్ అయ్యాను సార్. మీలో ఎవరు కోటేశ్వర సీజన్ 3కి నేను సెలెక్ట్ అయ్యాను సార్. నేను అప్పుడు యాక్చువల్గా నేను నా ఆర్గాన్స్ డోనర్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను నాగార్జున గారితో. అప్పుడు ఆయన ఏంటి సార్ మీద అనుకున్నప్పుడు నేను హాట్ సీట్కి వెళ్తే ఆడ 4 లక్షల మంది ఎంట్రీస్ ఉంటే 3 roundsలో 10 మెంబర్స్కి వచ్చింది అవకాశం హాట్ సీటు. సో హాట్ సీట్లో 8 మెంబర్స్ అవకాశం వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఆడి 8 మెంబర్స్కి వచ్చింది. కానీ ఆ లాస్ట్ 2 మెంబర్స్లో నేను మా రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం మా ఇద్దరికి ఎందుకనో హాట్ సీట్ అవకాశం రాలేదు. కానీ అప్పుడు అనుకున్నా నేను కనుక హాట్ సీట్కి వచ్చిన తర్వాత నాకు అడిగితే నేను పక్కా నా ఆర్గాన్స్ డోనర్ చేద్దామని ఫామ్ మీద సంతకం పెడదామని చెప్పేసి. అప్పుడు ఆ ప్రాసెస్లో ఎక్కడెవరో చెప్పారనమాట, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం కూడా 200 కోట్ల ఖరీదంట సార్. అంటే చూడండి మనం ఎంత అదృష్టం, ఎంత గ్రాట్యుటీ ఉండాలి మనం. ఇంకేం కావాలి సార్, మనం 200 కోట్ల ఆస్తిపడలో బై డిఫాల్ట్ ఆరోగ్యవంతులుగా పుట్టామంటే మనందరికి కూడా 200 కోట్లు చెప్తున్నా. సో ఆ విధంగా పాజిటివ్గా ఆలోచించినప్పుడు అంత మంచి అద్భుతమైన బాడీ కోసం మనం గంట సేపు అయినా స్పెండ్ చేయాలి సార్. రెండోది బ్రెయినీ ఫుడ్ పెట్టాలి. బ్రెయినీ ఫుడ్ ఏంటి, బాడీకి కదా ఫుడ్ పెడతారంటే నో, మన బాడీకి 3 పూటలు తింటాం, 3 పూటలు కానీ 5 పూటలు కానీ 6 పూటలు కానీ. కానీ మన బ్రెయిన్కి ఏం ఫుడ్ పెడుతున్నాం? బ్రెయినీ ఫుడ్ అంటే మంచి పుస్తకాలు చదవటం, మంచి మిత్రులతో సావాసం చేయడం, పెద్దవాళ్ళు ఎవరైతే ఏజ్లో ఉన్నారో వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకోవటం, లేకపోతే సక్సెస్ఫుల్ వీళ్ళ యొక్క స్టోరీలు వింటాము, ఏదో ఒకటి అంటే పాజిటివ్. అవునా కదా సార్. ఇప్పుడు